నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండ్లి ఛానల్. నా ఛానల్ చూస్తున్న టీజీఏపీ రైతాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఇయ్య మొత్తం సంక్రాంతి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి పండుగ చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇప్పుడు ఇవాళ మాత్రం మీకు మంచి వచ్చిన సంక్రాంతి కానుకగా మంచి ముచ్చని తీసుకొచ్చిన పిఎం కిసాన్ నరేంద్ర మోడీ గారు దీని మీద అప్డేట్ స్వయంగా ఇచ్చిన అప్డేట్ ఇది. మనకు 6,000 నుంచి 10,000 పెంపైంది కదా ఈకేవైసీ. అయితే ఇప్పుడు దానికి 6,000 నుంచి 10,000 వరకు పెంపైంది కదా. అయితే ఇప్పుడు దానికి ఏమైందంటే పెంపు 10,000 రూపాయలు 3 విడతలుగా ఎలా ఇవ్వబోతున్నారే ఈ అప్డేటు, ఎలా రైతులు పొందబోతున్నారే అప్డేటు. ఖచ్చితంగా ఈ అప్డేట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ కేవైసీ చేసుకోరి, బ్యాంక్ టు ఆధార్ లింక్ చేసుకోరి. ఈ కేవైసీ చేసుకొని వారికైతే ఈ పిఎం కిసాన్ మాత్రం అందది. ఖచ్చితంగా మనం మోడీ గారు చెప్పిన ముచ్చట్ని నేను కూడా మీకు చెప్తున్నా. ఈ కేవైసీ చేసుకోండి. ఈ కేవైసీ మనం రేషన్ కార్డు షాపుల్లో ఉంటాయి కదా, ఇక అక్కడ చేసుకోవచ్చు, మీ సేవలో కూడా చేసుకోవచ్చు, మండల ఆఫీసులో చేసుకోవచ్చు, అధికారి రైతు ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు. ఈ కేవైసీ బ్యాంక్ టు ఆధార్ కార్డు లింక్ ఇవి కూడా చేసుకోవాలంటే. అయితే మనకి ఇప్పుడు మోడీ గారు ఎలా 10,000 రూపాయలు పొంది 3 విడతలకు ఎలా ఇవ్వబోతున్నారు ముచ్చట అప్డేట్లోకి వెళ్ళిపోయి ముందుగా మొత్తం మ్యాటర్ చూద్దాము. మీకు అర్థమైతే లాస్ట్ వరకు చూసి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కలుద్దాము. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. ఇగో రైతులకు సంక్రాంతికి కానుకగా 2020 రైతు ఖాతాలోకి వస్తుంది 4,000 రూపాయలు పిఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల. మన స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మరి అప్డేట్ లాస్ట్ వరకు చూద్దాం. వీడియో లోపలికి వెళ్ళిపోయి చూడుర్రి. ఇగో వచ్చే ఫిబ్రవరి 1న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ రాబోతోంది. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద వర్షంగా వచ్చే మొత్తం పెరుగుతుంది అంచనా వేస్తున్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వర్షన మొత్తం 6 నుంచి 10,000 రూపాయల వరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనానికి పొందనున్నారు. బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. సూచనలో మనకు పిఎం కిసాన్ 19వ విడత పెరగనుంది 10,000 రూపాయల వరకు అంతే. అయితే దీని గురించి అధికారంగా ఎవరు ప్రకటించలేదు, కానీ పెంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కటి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో 6,000 రూపాయలు అందిస్తుంది. ప్రతి వాయిదా చెల్లింపు మధ్య 4 నెలల అనంతరం ఉంటుందని, తదుపరి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో బడ్జెట్లో ఈ మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత వాయిదా వస్తుందా అని రైతులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిజమే కదా, మరి మనకు 10,000 పెంచాలని మోడీ సర్కారు నిర్ణయించింది. మరి బడ్జెట్లో పెరిగి వస్తే మంచిదే కదా. మనకు కూడా 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచి కలిపి వస్తే మంచిదే రైతులకు. తాజా సమాచారం ప్రకారం రైతులు ఈ కేవైసీ ఎలక్ట్రికల్ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి పిఎం కిసాన్ పథకంలో ప్రయోజనం లభిస్తుంది. ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ పథకం ప్రయోజనాలు పొందలేరు. అయితే ఈ గతంలో రైతులు ఏడాదికి 6,000 రూపాయలను 3 వాయిదాలను పొందుతున్నారు. ఇప్పుడు పెంచుకున్న 10,000 మొత్తాన్ని 3 వాయిదాల్లో ఎలా చెల్లిస్తారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద రైతులు అందించే మొత్తం 10,000 రూపాయలు అందిస్తే రైతులు వ్యవసాయ పనులు, కూలీలు, కరెంటు, ఇతర సహేతర ఖర్చులకు నిధులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చిన్న రైతులు మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నిధులు రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ కేవైసీ అయితే బరాబరి అందరూ పూర్తి కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ ఈ కేవైసీ చేసుకుంటే మాత్రం మీకు లబ్ధిదారులకు మాత్రం ఖచ్చితంగా పొందవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈ కేవైసీ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ కేవైసీ ఖచ్చితంగా
చేసుకోర్రి. ఈ కేవైసీ చేసుకుంటే మీకు మాత్రం పిఎం కిసాన్ నిధులు ఖచ్చితంగా అందరు పొందని వారు పొందుతారు. ఇక ప్రధానమంత్రికి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 31న ప్రారంభించిన ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా చిన్న మధ్య సరహా రైతులకు సహాయం అందజేయడమే ఈ పథకం ఉద్దేశం. 19 విడతలతో దేశవ్యాప్తంగా 11 కోట్ల పైగా రైతులు పిఎం కిసాన్ పథకం కింద 3.40 లక్షల కోట్లు అందుకున్నారు. ఈ ఏడాది 19 విడతల నిధులు కలిపి విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం అధికారులు వెబ్సైట్లోని చూసిరావుల్లో డిసెంబర్లో మన పిఎం కిసాన్ ఏదో పథకాన్ని పుట్టిస్తే ఇప్పటిదాకా ప్రతి విడుదల చొప్పున దేశవ్యాప్తంగా 11,000 కోట్ల 3 లక్షల కోట్లు అందుకున్న రైతులు పిఎం కిసాన్ ఖచ్చితంగా చూసిరు కదా దోస్తులు. అప్డేట్ మన రైతులకు మోడీ గారు మంత్రి మన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఇది ఆమోదైంది. ఇప్పుడు 3 విడతలలో 3 విడతలు 10,000 రూపాయల చొప్పున మనకు ఎలా ఇవ్వబోతున్నారనే మ్యాటర్ ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మాత్రం అందరికి గుడ్ న్యూసే. పక్కా ఈ అమలు చేయబోతున్నారు పిఎం కిసాన్. కానీ ముందుగా మీకు చెప్పే ముచ్చట ఏంటంటే ఈ కేవైసీ చేసుకోండి. ఈ కేవైసీ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. చేసుకొని వారు ఉంటే ప్రతి ఒక్క రైతులు ఈ 19 పిఎం కిసాన్ 19 విడత కానీ 18 విడత 19 వారు ఉంటే మాత్రం వారికి వస్తారేవో. గుంట భూమి ఉన్న మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు పడతాయి. ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోండి. మన యాప్ సుకుంది పిఎం కిసాన్ ప్రధానమంత్రి గారి ఈ కేవైసీ యాప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఆధార్ బ్యాంక్ లింక్ కూడా చేసుకొని వారు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు పిఎం కిసాన్ ద్వారా మీ పథకాన్ని లబ్ధిదారులకు పొందని వారు ఉంటే ఖచ్చితంగా పొందుతారు. జై జవాన్, జై కిసాన్, జై భారత్ భూమి. మా ఛానల్ నచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని గంట సింబల్ మాత్రం తొరియర్ పండుగ మీకు మంచి ముచ్చని తీసుకొచ్చిన కాబట్టి